హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే జొన్న రవ్వ కిచిడిని చూపించబోతున్నాను. నోటికి ఏదైనా రుచిగా తినాలనుకున్నా, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఈ రెసిపీ మీకు చక్కగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా సింపుల్. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల జొన్న రవ్వను తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ని యాడ్ చేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. జొన్న రవ్వ ఉడకడం కాస్త లేట్ అవుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా 5-6 గంటలు నానబెట్టుకుంటేనే ఈజీగా కుక్ అవుతుంది. కాబట్టి నేను ఇలా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. అంతేకాకుండా మనం కిచిడి చేసుకునే 1 గంట ముందుగా రవ్వని కొలుచుకున్న కప్పుతోనే ఒక 1/2 కప్పు పెసరపప్పును కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మనం ఈ కిచిడి కోసం ఎంత జొన్న రవ్వని యాడ్ చేసుకుంటున్నామో దాంట్లో పావు వంతు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ కిచిడి కోసం 2 కప్పుల జొన్న రవ్వని 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక మనం కిచిడి ప్రిపరేషన్ చూసుకుందాము. కిచిడి ప్రిపరేషన్ కోసం గిన్నెలోకి 1 గెరిటెడు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న గెరిటకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది. వీటిని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1.5 అంగుళాల అల్లం ముక్కని తురుముకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా సిమ్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి నూనె కన్నా నెయ్యి అయితే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నూనె యాడ్ చేసుకొని ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి మనం డైలీ రొటీన్లో ఇంగువని వాడడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బీన్స్ ముక్కల్ని, 1 కప్పు క్యారెట్ ముక్కల్ని, ఇంకా 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు మీకు కావాలంటే దొండకాయ ముక్కల్ని, పొటాటో ముక్కల్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నామంటే పెసరపప్పు అడుగు పట్టేస్తాయి. కాబట్టి పెసరపప్పు లాస్ట్లో యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు చక్కగా వాటర్ కూడా బయటకు వచ్చేసి కొంచెం కుక్ అయినాయి. కానీ వీటిని ఇంకొంచెం కుక్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనించుకుందాము. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి కిచిడీని ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెల్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడే అడుగు పట్టకుండా టేస్టీగా వస్తాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా 1/2 కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల జొన్న రవ్వని నానబెట్టుకొని తీసుకుంటున్నాం కాబట్టి దానికి డబల్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను 2 కప్పుల జొన్న రవ్వకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు పావు టేబుల్ స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వను కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే అడుగు పట్టకుండా చక్కగా కుక్ అవుతుంది. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలనుకుంటే కనుక నైటే రవ్వ నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూనే రవ్వ నానబెట్టుకోవాలి. మంచి గుమగుమలు అయితే వస్తున్నాయి. ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసుకుందాము సరిగ్గా ఉడికిందో లేదో. మనకి ఇది ఉడికిందని అర్థం అవ్వాలంటే పెసరపప్పు చిదిరితే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయినట్లే అర్థము. దీన్ని ఒకసారి హైలో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ ఆగినాక వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జొన్న రవ్వ కిచిడి తయారైపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.